జీవో నెంబర్ 9 పై ఇవాళ హైకోర్టులో ఈ ఉత్కంఠ మీద కూడా ఒక తెరపడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు తేలిపోతుంది అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఉత్కంఠకు తెరపడలేదు. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి జలక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఇక దీంతో కూడా ఈ స్టే ఇవ్వడంతో కూడా ఉత్కంఠకైతే తెరపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ తీర్పు మీద అయితే ఆసక్తి నెలకొని ఉంది. ఇక మొత్తం కూడా 6 వారాలకు కూడా స్టే విధించింది హైకోర్టు. ఇక కౌంటర్ దాఖలు చేయడానికి సర్కార్కి 4 వారాల పాటు గడువు ఇచ్చింది. సర్కారు రిప్లైపై కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకో 2 వారాలు గడువు ఉంటుంది. తదుపరి విచారణ ఈ 6 వారాల తర్వాత జరుగుతుంది. ఇక నెలన్నర తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ తేలనుంది హైకోర్టులో. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా సర్కార్ ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు 50% మించుతున్నాయంటూ కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాని మీదే విచారణ జరుపుతూ ఉంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకని చెప్పి పిటిషనర్లు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ అంశం మీద ఇవాళ ఉత్కంఠకు తెరపడనుంది అని భావించినప్పటికీ కూడా మరో నెలన్నర వరకు కూడా దీని మీద ఎటువంటి తీర్పు కూడా ఉండకుండా ఉంది. అయితే ఇవాళ కోర్టులో ఈ జీవో నెంబర్ 9 మీద ఎటువంటి వాదనలు జరిగాయి, ప్రభుత్వం తరపున ఎటువంటి వాదనలు వినిపించారు, ఇక పిటిషనర్లు ఏ వాదనలు వినిపించారు అన్న దాని మీద డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు కోర్టులో ఈ అంశం మీద ఎటువంటి వాదనలు జరిగాయి? దాదాపుగా గత వారం రోజుల నుంచి ఈ విషయంలో ఏం జరగబోతుంది, తెలంగాణ హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందంటూ కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అటు ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళినా సరే దీనికి సంబంధించి అటు రాజకీయ పార్టీల్లో హైకోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా అంటే తీర్పుకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించలేదు. జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ 6 వారాల పాటు అమలును కూడా నిలిపివేస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 ను తీసుకొచ్చింది. ఈ విషయంలో ముందు నుంచి కూడా ప్రభుత్వానికి కాస్త తలనొప్పిగానే ఉందని చెప్పాలి. మే 2025లో గవర్నర్ ఆమోదం పొందకపోవడం, ఆ తర్వాత ఆగస్టులో బిల్లు పాస్ అయినా సరే గెజిట్ లో ప్రచురించకపోవడం కూడా ఇవన్నీ జీవో నెంబర్ 9 కు కాస్త ముందు నుంచి కూడా చెడు శకునాలు ఎదురవుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రభుత్వం ఎంత బలంగా వాదనలు వినిపించినా సరే ఈ విషయంలో ప్రభుత్వం విజయం సాధించలేదనే చెప్పాలి. ఇక పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళు వాదించిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బుట్టంగారి మాధవిరెడ్డి అలాగే సముద్రాల రమేష్ ఈ కేసులో ప్రధాన పిటిషనర్లుగా ఉన్నారు. వాళ్ళ తరపున సీనియర్ న్యాయవాదులు జయప్రభాకర్ అలాగే బి మయూర్ రెడ్డి, కేవీ రెడ్డి సహా తదితరులు నిన్న సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇంకా ప్రభుత్వం తరపున నిన్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించారు. బీసీల ప్రాతినిధ్యం పెంచడానికి జీవో నెంబర్ 9 అవసరం ఉందని, ఇది రాజ్యాంగ అనుగుణమని అలాగే ప్రభుత్వం సమర్థించుకున్న పరిస్థితి. ఇక నిన్న కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం ద్వారా మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఈ నేడు జరిగినటువంటి వాదనల్లో కూడా ఒకటి కీలకంగా తమ వాదన వినిపించడం జరిగింది. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఇంకా ఉందని, అందుకే దీన్ని అంటే ఈ జీవో నెంబర్ 9 ను తీసుకొచ్చామని, రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందని ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇక బీసీ కులగణనను అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలో జరిగిందంటూ కూడా వాదనలు వినిపించారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే ఈ విషయంలో కోర్టు వెనక్కి తగ్గలేదు. జీవో నెంబర్ 9 పై స్టే విధించేందుకు మొగ్గు చూపింది. అయితే వెంకట్, ఈ రోజుతోనైతే ఈ అంశం మీద కూడా ఈ ఉత్కంఠకు తెరపడనుంది. స్థానిక సంస్థల అంశానికి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ల అంశం మీద కూడా ఒక తీర్పు రానుందని భావించినప్పటికీ కూడా దీంట్లో ప్రభుత్వానికి జలక్ తగిలినట్లయింది. అయితే ఈ పిటిషన్లు, కౌంటర్ పిటిషన్లు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, బీసీ నాయకులు, లా డిపార్ట్మెంట్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. వాదనలు బలంగా ప్రజెంట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. అలాగే పలువురు మంత్రులు కానీ, బీసీ నాయకులు కానీ వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కోర్టు తీర్పు ఉంటుందని ఆశిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు దీనిపై బీఆర్ఎస్ అలాగే బీజేపీ, కాంగ్రెస్ తో పాటుగా బీసీ సంఘాల నేతలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు.
అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో స్థానిక సంస్థల ఎన్నికలపై అంటే నోటిఫికేషన్లపై స్టే కూడా విధించినట్టుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ హైకోర్టులో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, తర్వాత రీకౌంటర్లు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వారాల పాటు సమయం ఇచ్చారు న్యాయమూర్తి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో జియో నెంబర్ 9 పై కూడా పూర్తిగా కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. హైకోర్టులో ఎటువంటి తీర్పు వెలువడనుంది, ఇంకా నెలన్నర వరకు కూడా సమయం ఇచ్చారు. ఈ 4 వారాల్లో కూడా ప్రభుత్వం తరపున కూడా పిటిషన్లు దాఖలు చేయాలి. ఇక దాని తర్వాత ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళు దానికి కౌంటర్ దాఖలు చేయవచ్చు. ఈ విధంగా కూడా 6 వారాల సమయం ఇవ్వటం జరిగింది. ఇక ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించే జియో 9 పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇంకా మరికొన్ని రోజులు కూడా కొనసాగనుంది. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ఈ జీవో మీద ఇప్పుడు స్టే విధించారు. ఇంకా ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత కూడా ప్రజెంట్ స్టే విధిస్తూ కూడా తుది తీర్పుని ఇవ్వటం జరిగింది. ఇక తుది తీర్పు ఇచ్చేందుకైతే ఇప్పుడు స్టేని విధించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా ఇప్పుడు ఉన్న నేపథ్యంలో దీంట్లో ఏంటంటే 50% ఏదైతే రిజర్వేషన్లు దాటొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాని ఆధారంగా కూడా ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళు పిటిషన్లు వేశారు. ఇక ఈ కోర్టులో హైకోర్టు తీర్పిచ్చిన అనంతరం కూడా దీని మీద లాయర్ కానీ వీరందరూ మాట్లాడటం జరిగింది. ఒకసారి వారు దీని మీద ఏ విధంగా స్పందించారో చూద్దాం. 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ప్లస్ సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 వీక్స్కు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 వీక్స్ వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 వీక్స్లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులమోళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలైనవి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్కు మాత్రం మేము వస్తానంటే ఒకరికొక న్యాయము మాకొక న్యాయమా అని అడుగుతున్నా. గతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరూ కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% మా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకరు. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా. కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు
4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం? మా జనాభా లెక్కలు తీసినాము. ఏది 150 కోట్లు పెట్టి మళ్ళీ అంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచే జిల్లా పరిషత్ ఏది జడ్పీటీసీ ఎంపీటీసీ అందరు చేస్తున్నారు. మళ్ళీ 4 వారాలు ఆపడం అనేది కొంత వాళ్ళ వాయిస్ వినొద్దా అన్నాడు. మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు? బడుగు బలవని అదే అంబేద్కర్ గారు ఏమన్నాడు? అన్టచబిలిటీ రాజ్యాంగంలో అవకాశం ఇచ్చిందా లేదా? అట్లనే మేము బీసీలకు కూడా మాకున్న 56%. ఇది నిజంగా 4 వారాలంటే ఎలక్షన్ ఆపమంటారా? ఇది ఎక్కడ పంచాయతీ అండి? ఇచ్చేదేదో ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ 4 వారాలంటే ఎవడైతే 10 రూపాయలు పెట్టుకొని బస్సులు వచ్చి రైళ్ళు వచ్చి ట్యాక్సీలు వచ్చి వాడు నామినేషన్ వేస్తే వాడి సంగతి ఏంటి? రాష్ట్ర హైకోర్టు 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. బంద్ను ఊరు హైదరాబాదే కాదు ఊళ్ళో కూడా మొత్తం బంద్ జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలను అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంద్ జరుపుతాము. ఈ బంద్ ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు తెరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా? బీసీలంటే ఇంత చిన్న చూప? బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం.